శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 4వ రోజు పారాయణం 23వ అధ్యాయం. ప్రస్తావన యోగం. ఉల్లిపాయ పాముకాటు నుండి శ్యామను కాపాడుట. కలర రోగం. గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన. నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజస్ తమో గుణములకు అతీతుడు. కానీ మాయచే కప్పబడి వాని నైజముకు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నెన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పేడివాడు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండేవారు. ఆయా వర్ణాశ్రములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేడివారు కారు. తన కొరకు ఏమైనా చేయుమని ఇతరులను కోరేడివారు కారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమై ఉచితము గదా. ఎవరిని నిరాదరించుడగాని అవమానించుడగాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండేడివారు. నేను భగవంతుడును అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేడివారు. మేమితర యోగులను ఎరగము. వారెట్లు ప్రవర్తిందరో ఏమి చేసేదరో ఎట్లు తినేదరో తెలియదు. భగవత్కటాక్షంచే అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనం కలగజేసేదరని మాత్రం ఎరుగుదుము. మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచోనట్లు జరగదు. ఇక నీ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదం. యోగము. ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయి సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములు అన్నీ చదివాను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను. కానీ అనుభవం ఏమీయూ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనను నుండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దానిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదలను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు, నన్ను ఎట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సున మెదలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనియను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొని శక్తి గలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసిన స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టముల తెలిపి ప్రత్యుత్తరములు పడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి శ్యామను కాపాడుట. ఈ కథ ప్రారంభించక పూర్వం హేమడపంతు జీవుని పంజరంలోనున్న రామచిలకతో సరిపోల్చవచ్చునని రెండును బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరంలోను, రెండవది పంజరం అందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వారిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజం తెలియను. భగవత్కటాక్షంచే గురువు వచ్చి వారి కళ్ళను తెరిపించి బంధవిముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకరణకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పం కరిచెను. అతని చిటికిన వ్రేలును పాము కరచుటచే శరీరంలోనికి విషం వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించదని అనుకొనెను. స్నేహితులు అతని విరోబా గుడికి తీసుకొని పోవనిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగుచుండెను. కానీ శ్యామ తన విరోబాయగు బాబా వద్దకు పరిగిడెను. బాబాయ్ అతనిని చూడగానే కోపంతో వాడిని తిట్టనారంభించను. ఓరి పిరిగి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కిదివో నేమగునో చూడు మని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించెను. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయం అందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను.
బాబా తననిట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చొని ఇట్లాను, భయపడవద్దు, ఏమాత్రమూ చింతించకు. ఈ దయామయుడైన పకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసం ఉంచుము, భయపడకము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించను. వెంటనే బాబా శ్యామ పాటిల్ను కాకాసాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చుననియో, గృహంలోనే తిరగవచ్చుననియో, కానీ పండుకొనకూడదనియో ఈ సలహాల ప్రకారం నడుచుకొమ్మనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి అందించుకొనవలసినది ఏమన బాబా పలికిన 5 అక్షరముల మంత్రం వెడలి పొమ్మో దిగువకు పొమ్మో శ్యామను ఉద్దేశించినది గాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషం పైకి ఎక్కరాదనియో, అది శరీరమంతటి వ్యాపించరాదనియో బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింపని అవసరం లేకుండెను. మంత్రబియ్యం గాని తీర్థం గాని ఉపయోగించని అవసరం లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకం కలుగును. మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలను. కలరా రోగం. ఒకప్పుడు సిరిడిలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవైనా కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు, 2 మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలనని తీర్మానించిరి. బాబాకి ఇదంతే వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టంలను లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చడికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తర్వునిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవరు సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రు వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే ఉంచెను. అందులోకై వారికి కట్టెలు అవసరము గనుక వాటిని నిల్వ చేయవారు. బాబా గృహం అనగా మసీదు ఎప్పుడు తెరిచి ఉండేది, ఎవరైనా పోవచ్చును. దానికి తాళం గాని చెవి లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవారు. అందుకు బాబా ఎప్పుడునూ గొణుగుకొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయుచుండేది వారు. గురుభక్తుని పరీక్షించుట. 2వ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూద్దాం. నిబంధనము అమలులో నున్నప్పుడు ఎవరు ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఊరఫ్ బడే బాబా అచ్చటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తివ్రేటుకు నరికి బలివేయుమని బడే బాబాకు చెప్పెను. ఈ బడే బాబా యందు సాయిబాబాకి ఎక్కువ గౌరవం. ఆయనని ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చునబెట్టుకునేవారు. చిలుము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాధారణంగా బడే బాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకొని పిమ్మట భోజనం ప్రారంభించువారు. దక్షిణ రూపంగా వసూలైన పైకమా నుంచి ఆయనకు దినమొక్కడికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేది వారు. బడే బాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరంగా దానిని చంపనేలయని బడే బాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమాయ వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించుడో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయ దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కానీ వాడ నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షితుకు వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కానీ దానిని పరీక్షించవలను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబాయ్ ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తర్వు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు. కుటుంబంలో పుట్టి చంపుట ఎనున్నది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుట ఎందిష్టం లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను.
బడే బాబాయ్ అని మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండెనని ఎంత ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా యాజ్ఞకై ఎదురుచూచుచుండెను. బాబా ఏమీ ఆలోచించుచుంటివి, నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత కత్తిని క్రిందబెట్టి బాబాతో నిట్లని, నీ అమృతం వంటి పలికే మాకు చట్టము, మాకింకొక చట్టం ఏమీయూ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొనెదము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవలు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కదా అనునది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి, మా ధర్మం. బాబా తామే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చున్న స్థలము. దానిని తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు: ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువులకేమి కావలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారం అలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను. తోడుగా బుద్ధి కుశలత యొరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించడం కానీ, హఠయోగం కానీ, ఇతర కఠినమైన సాధనలన్నీయూ అనవసరం. పైన చెప్పిన గుణములను అలవర్చుకొన్నచో వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులు అగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకొందాం. 23వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి చరిత్రము 24వ అధ్యాయము. శనగల కథ, నీతి సుధాముని కథ, అన్న చించినీకర్, మావషీబాయి, బాబా నైజము, భక్త పారాయణత్వము. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానిది చెప్పెదమనటం ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినా కానీ మన ప్రయత్నం అందు జయమును పొందము. మనం అహంకార రహితులమైనచో మన జయం నిశ్చయం. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందదాం. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాధారములతో సాయిబాబా లీలను వినవలను, మననం చేయవలను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్ష ఆనందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యం, చమత్కార భాషణమన్నా ఇష్టపడతారు, కానీ తాము హాస్యాస్పదులగుటకు ఇష్టపడరు. కానీ బాబా ఆ చమత్కార మార్గం వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా, నీతిదాయకంగా నుండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పుడు అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంత్ తన విషయమనే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారు సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యంగా ఆదివారం నాడు కిక్కిరిసి పోచుండెను. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంత్ సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపం చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉండిరి. శ్రీమాన్ బోటి, కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారును కూడా నుండిరి. శ్యామ నవ్వుచు, అన్నా సాహెబ్తో నీ కోటుకు శనగగింజ అంటినట్లున్నవి చూడుము అనెను. అట్లా అనుచు హేమాడ్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను. హేమాడ్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగగింజలు కిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వారిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి అచట నిలవగలిగినవో హేమాడ్ పంత్ కూడా గ్రహించలేకుండెను. ఎవరికి సరి అయిన సమాధానం తోచక జవాబు నివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా
వీనికి తానొక్కడే తినో దుర్గుణం ఎక్కటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు. వాని నైజం నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనం. ఈ విషయంలోనేమి ఆశ్చర్యం ఉన్నది అనిరి. హేమాడ్ పంతు, బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరగను. అయితే ఈ దుర్గుణమును నాపై నేల మోపెదవు. ఈనాటికి ఎన్నడూనూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినం కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎట్లు కొని ఉంటిని? నేను కొననప్పుడు నేను ఎట్లు తిని ఉందును? నా దగ్గరనున్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడు ఏమీయూ తిని ఎరగను. బాబా: అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కానీ నీవు తినటకు ముందు నన్ను స్మరింతువా? నేను ఎల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదం. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విజయానందం అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలను. ఇట్లు చేసినచో నిది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఈ విషయములను మొదట గురువునికి అర్పించినచో వాని యందు అభిమానం సహజముగా అదృశ్యమైపోను. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నింటినీ మొట్టమొదట గురువునికి అర్పించవలను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలన మగుటకు సహాయపడను. విషయములను అనుభవించు ముందు బాబా మన చింతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడను. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలం చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానం మొలకెత్తును. ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందం, సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదం నెంచెదరో వారు దైవం నెచ్చటను చూడలేరు. భేదములన్నింటినీ ప్రక్కకు తోసి గురువును దేవుని ఒకరిగా భావించవని. ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మసాక్షాత్కారం ప్రసాదించును. క్లుప్తముగా చెప్పినది ఏమన్నా, మనం గురువుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకొనదము. మనకు బాబా ధ్యానం రెట్లు వృద్ధి పొందునో బాబా సగుణ స్వరూపం మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యం, మోక్షం మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనం ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనసులు శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఎక్కడ చెప్పుచున్నాం. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడు అని వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములకు అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా, నీళ్లు కావాలను, నాకు దాహం వేయుచున్నది అనను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవ ఆగుట మంచిదనను. కానీ తన వద్ద శనగలున్నవని కొంచెం తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండుటచే సుధాముని తొడపై తలయుంచి గుర్రు పెట్టుచు నిద్రపోయాను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినటకు ఆరంభించును. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లాను, దాదా, ఏమి తినుచుంటివి? ఎక్కడి నుంచి శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లాను, తినుటకేమున్నది? నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటా మనుచున్నవి. విష్ణు సహస్రనామము కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లాను, నీవొక స్వప్నమును కంటిని. నేనొక స్వప్నమును కంటిని. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటివని అడగగా, ఏమున్నది, తినుటకు మన్నా అనను. అనగా తినుటకు ఏమీ లేదని భావం. రెండవ వాడు తదాస్తు అనను. దాదా, అది ఒక స్వప్నము. నీకివ్వకుండా నేనేమీ తిననని నాకు తెలియను. స్వప్న ప్రభావంచే నీవేమి తినుచుంటివని అడిగితివి. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలం అంతయు గర్భదారిద్ర్యంచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతోషించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరనున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందు ఉంచుకొనవలెను.
శృతి కూడా దీనిని నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనం అనుభవించవలను. బాబా కూడా దీనినే హాస్యరూపంగా యుక్తితో బోధించిన. అన్న చించినీకర్ మావిషీబాయి హేమాడ్ పంతునిచ్చడని ఇంకొక హాస్య సంఘటన అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వంను వర్ణించిన. దామోదర్ ఘనశ్యాం బాబరే ఊరఫ్ అన్న చించినీకర్ అనే భక్తుడు ఒకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టువాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటకి కఠినుని వలె హఠము చేయు వాని వలెను గాన్పించినను వాడు మంచి హృదయం కలవాడు, నక్కజిత్తుల వాడు కాడు. అందుచే బాబా వారిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయనట్లే ఇతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయి కౌజల్గి అను ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మాయి అని పిలిచేవారు. ఇతరులు మావిషీబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయం. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వ్రేళ్లను అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోనట్లు గాన్పించుచుండెను. ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను. మావిషీబాయి ముఖం క్రింద మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజం కలదగుటచే ఆమె ఓహో అన్న చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి ఆడడిట్లనెను, నేను ముసలివాడను, దుర్మార్గుడను ననుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహంనకు కాలు దూచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్రు కలహంను చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించేవారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనిడచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరు సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులైరి. బాబా నైజము భక్త పారాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారం సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యం కలగజేసుకొనుట బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణమునిచ్చెదము. మావిషీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపున తోముచుండెను. ఆమె ప్రయోగించే బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మ కొంచెం మెల్లగా తోముము, బాబా కడుపులోనికి ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను. వారి కండ్ల నిప్పు కణముల వలె ఎర్రవాయెను. బాబాను చూచుటకెవ్వరికి ధైర్యం లేకుండెను. బాబా సటక చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు నానించెను. సటకాయ అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటికి పొత్తి కడుపు ప్రేవులు నానుకొనిరి. బాబా క్రమముగా స్తంభం వైపు పోవుచుండెను. అందరూ భయపడి ఆశ్చర్యంతోనూ భయంతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలు అనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయూ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టంచే బాబా కోపం తగ్గాను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం కలగజేసుకొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. 25వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్రం. దామోదర్ సావల్రాం రాసనే జట్టి వ్యాపారమును ఆమ్రలీల ప్రార్థన. భగవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడను అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారం లోనర్చి ఈ అధ్యాయంను ప్రారంభించదము. యోగి చూడామణి యగు శ్రీ సాయినాథ మహారాజునకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయం మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయ దాతయగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకం, పూర్ణభక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును.
హేమాడ్ పంత్ మనస్సునందు బాబా జీవిత లీలను వ్రాయు కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులు వ్రాసికొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంత్కు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితముగా ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయిలీలను అమృతం స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు దామోదర్ సావల్రాం రాసిన కాసార్ ఉరబ్ దాము అన్న కథపైన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణగా దిగువనివ్వబడినది. దాము అన్న 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భంన ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దీనిని జ్ఞప్తి అందుంచుకొనియే యుందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియును గాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారంలో ప్రత్తి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయల లాభం సంపాదించవలనని వ్రాసెను. వ్యాపారం లాభకరమైనదనియు ఎంతమాత్రము ప్రమాదకరం కాదనియు గనుక అవకాశం పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్న యా బేరం చేయుటయా మానుటయా యను ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే లేకుండెను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగడచే శ్యామకొక జాబు సవివరముగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకొనుమనెను. ఆ మరుసటి దినం ఆ ఉత్తరం శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమని అడిగాను. సమాచారం ఏమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా ఇట్లనెను. ఏమి వ్రాయుచున్నాడు, ఏమి ఎత్తివేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినది ఆ ఉత్తరంలో గల సమాచారమని. శ్యామ దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసెదవు. వారు వ్యాకుల అగుటతో వారినిచ్చట గీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నెలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అనను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను. నన్ను విశ్వసించు వారెవరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినదా? అతని గృహమందే లోటు లేదని వ్రాయము. తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలు ఆర్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండను. జాబు చదువుకొని అతడు తన ఆశ ఎంతయో అడియాశ అయినదనుకొనెను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలెనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదంలో ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గూర్చి అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకిచ్చినచో బాగుండును అనుకొనెను. ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనసును అనుకొనెను. బాబాకు తెలియనిదేమీయూ లేదు. అరచేతనున్న ఇసిరికాయ వలె భూత భవిష్యత్ వర్ధమానంలో కూడా బాబా తెలిసిన వారు బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యము జరచును, చేదు మాత్రలు ఆరోగ్యంను వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్ధమానముల లాభములను గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యంల బేరం పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు 5 సేర్ల చొప్పున కొని
7 సేళ్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారం కూడా మానుకొనమనెను. కొన్నాళ్ల వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసం 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను. పత్తి చెట్టు వ్యాపారం కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్నకు బాబా యందు గల నమ్మకం హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారు మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో నుండాడు. ఆమ్రలీల. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చెను. రాలేయను మమల్తాదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నకు అవి అక్కడనే ఉండవలెననెను. దాము అన్నకు 2 భార్యలు కలరు. కానీ అతనికి సంతానం లేకుండాను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిషమును కొంతవరకు చదివెను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానం కలగని అవకాశం లేదనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు. కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దామ్య తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి దానినిట్లు సమర్థించెను. చావనున్నది అహంకారమును గూర్చి. దానిని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనియెను. నీవు తినవద్దు. నీ చిన్న భార్యకి ఇమ్ము. ఈ ఆమ్రలీలలు ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను. సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండనేమోయని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకంగాను హృదయపూర్వకంగాను నమ్మకం ఉంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమడ్ పంత్ ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ఓ సాయి, సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదముల మేమెన్నటినీ మరవకుందుము గాక. మీ పాదములను ఎప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా ఈడ్చుకొను. ఇంద్రియములు మనస్సు బయటికి పోవు నైజము నాపనంతవరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలగజేయబడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించి గాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మరచినట్లు చేయము. ఈ మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుండునట్లా చేయము. తక్కిన వస్తువులన్నింటినీ మరచినట్లు చేయము. మనశ్చాంచల్యమును తీసివేయము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్మలను గట్టిగా పట్టియుంచినచో ఆ అజ్ఞానాంధకారం నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతం త్రాగు భాగ్యం నీ కటాక్షము చేతను గత జన్మలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు దాము అన్న ఇచ్చిన వాజ్మూలం ఈ సందర్భంలో గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగిన. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. సాయిబాబా వద్ద అనేక మంది గుమికూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీ పండ్లైనచో నెంత మంచి పంట యగును. కానీ అట్లు జరుగునా?
పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోను. గాలికి కొన్ని పిందెలు రాలిపోను, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడనెట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. ఎక్కడైనను నెప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండేదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మం నొందెను. దొంగతనము జరిగెను. పోలీస్ విచారణ జరిగిన. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పకులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగలపెట్టె దొంగిలించెను. అందులో శుభమాగు సత్తు ఉండెను. బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. ఓం శ్రీ సాయినాథాయ నమః. 26వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్రం. అంతరిక పూజ. భక్తబంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబాడేకర్. ఈ విశ్వమందు కనిపించు ప్రతి వస్తువ కేవలం భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు. నిజముగా నుండున్నది ఒక్కటే, అదే భగవంతుడు. చీకటిలో తాడును గాని దండము గాని చూచి పామను కొనున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు గాన్పించును గాని అంతర్గతముగా నున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెలిపించి వస్తువులను సరిగా చూచినట్లా చేయును. మనకు అగుపడునది నిజస్వరూపం కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. అంతరిక పూజ. హేమాడ్ పంతు మనకొక కొత్త రకం పూజా విధానంను బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరము కప్పెదముగాక. అష్టసాత్విక భావములనేడి 8 తామర పుష్పములు సమర్పించదముగాక. ఏకాగ్రచిత్తమును ఫలమును సమర్పించదముగాక. భావమును బుక్క వారి శిరస్సుపై జల్లి భక్తి అనే మొలద్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వేలిపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసి పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక. మన మనస్సును అంతర్ముఖం చేయుము. దానిని లోపల వైపు పోవునట్లా చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలిసికొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారం కలుగునట్లా చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. దుఃఖమును భావములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనం అందించుకొనుచు నీ ఇష్టం వచ్చినట్లా చేయుము. మా చెంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక నీ అధ్యాయంలో కథల వైపు మరలుదాం. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు. అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవ ఇచ్చ లేకుండెను. కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలుచును అందురు. అతడు BB&CI రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు వీరారులో దిగెను. అతడు తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు
అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షంచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యం చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునట్లా నీ క్రింది విధముగా పలికెను. ఏమైనను గానిండు, పట్టు విడవరాదు. నీ గురుని అందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అను నాతడు ఉండెను. అతనికి మూర్ఛరోగంతో బాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయనే సాధనం ఒకటే మిగిలెను. 15వ అధ్యాయం అందు చక్కని కీర్తనలచే దాచగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకొంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యం తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను. కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటనీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన యావు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయంనకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా ఆమెనిట్లా ఓదార్చెను. ఇటు లేడవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము. కుర్రవారిని బసకు తీసుకొని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యను. వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చెను. పితలే బాబా దర్శనంనకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను ఒత్తుచూ కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారంనకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడు అందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలం ఇచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టిని గిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపైన ఆధారపడదురు. ఏ భక్తుడు హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను పూజించి శరణు వేడనో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనముకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని.
ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజామందిరంలో పెట్టుకొని పూజింపు. నీవు మేలు పొందెదవు. పితలే వారిని ప్రసాదంగా నంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుటకు మొదటిసారి గనక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినాను. బాబా మాటల అర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలెనని కుతూహలపడెను. కానీ బాబా యూరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి వృత్తాంతమంతయు చెప్పి, బాబా ఎంతకు ముందు 2 రూపాయలు ఇచ్చినను, అది ఏమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లా, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కలకోటకర్ మహారాజు గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు గనక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజింపమన్రి. మీ తండ్రి గారు చనిపోవు వరకు వారిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీవు అదృష్టవంతుడు వగుటచే అక్కలకోటకర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించి జూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను, దురాలోచనలను విడువుము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువుము. సత్ప్రవర్తనమును అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వంతర్యామిత్వమునందు వారి శక్తి అందు అతనికి నమ్మకం కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల అంబేడ్కర్ గారు, పూనా నివాసి గోపాల నారాయణ అంబేడ్కర్ బాబా భక్తుడు. అతడు అబ్కార్ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. ఠానా జిల్లాలోనూ జన్హర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను. కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా నుండెను. ఈ ప్రకారం 7 ఏళ్ళు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండేడు వాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములు ఉండెను. దీక్షిత్ వాడకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావవలనని నిశ్చయించుకొనెను. అతడు ఈ ప్రకారం చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరంనొక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేర నాయకు. అతడు బాబా భక్తుడు. అతడు అంబేడ్కర్ను పిలిచి అక్కలకోటకర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చెను. అంబేడ్కర్ దానిని తీసుకొని చదవనించెను. పుస్తకం తెరచుసరికి ఈ కథ వచ్చెను. అక్కలకోటకర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వారిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తి కాకున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేళ నీ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతంగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబేడ్కర్ మిగులను ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారంగా లభింపనిచో వాడు చచ్చియే యుండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబేడ్కర్కు బాబా యందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కలకోటకర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనము పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను.
కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితం అంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. ఓం శ్రీ సాయినాథాయ నమః. 27వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్రం. ప్రస్తావన. గ్రంథములను పవిత్రం చేసి కానుకగా నిచ్చుట. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకం. గీతా రహస్యం. కపడ్డే దంపతులు. ప్రస్తావన. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో సృష్టించి పవిత్రం చేసి వారిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం. మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములను ఆశ్రయింపగానే త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలితంతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలగజేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలగజేయుము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించును అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగుర్పాటు గలుగుగాక. వారు వెక్కుచు ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షం వారిపైన ప్రసరించినదను కొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రం చేసి కానుకగా నిచ్చుట. ముందటి అధ్యాయంలో బాబా బోధన లోనార్చి తీరులను జూచితిమి. అందులోని ఇంకొక దానిని ఈ అధ్యాయంలో జూచదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వారిని పుచ్చుకొనేవారు. అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో నున్నట్టులా భావించేవారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను. అచ్చట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద నుంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు నందుచే దానిని అతనికి ఇచ్చి వేయవలెననియు శ్యామ చెప్పెను. కాని బాబా, దానిని నేను నీకు ఇచ్చితిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చుననిరి. ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకి ఇచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకం. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ నుండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథములను అనేకసార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణ చేయింపదలచెను. కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాముఖి తీసుకొననిదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది.
ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితం అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని అనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజునకొక నామము చదివినను మేలు కలగజేయును. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యం వచ్చుననెను. మరియు తాను అనాగరికుడనగుటచే దేవనాగరి అక్షరములు చదవవలెననెను. వినోదార్థం తనకు రామదాసితో బాబా కయ్యం కలగచేయుచున్నాడని శ్యామ అనుకొనెను గాని బాబా తనకు మేలు కలగచేయుచున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితం అందరికీ విషదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనం చేయటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములేమియూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపచేయవలెనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజ్ బలవంతముగా విష్ణు సహస్రనామంనొక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి ధరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించినీకర్ ఎక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపంతో మండిపడెను. కోపంతో శ్యామపై పడి శ్యామయ్య కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనెనని అనెను. శ్యామను తిట్టనారంభించెను. పుస్తకం ఈయనిచో తల పగలగొట్టుకొందుననెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనం లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను. ఓ రామదాసి, ఏమీ సమాచారము? ఎందులకి చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కదా. అనవసరంగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథమును నిత్యం పారాయణ చేయుచుంటివి గాని ఇంకను నీ మనసును అపవిత్రముగానే ఆస్వాధీనముగాను ఉండునట్లున్నది. నీవెట్టి రామదాసివయ్యా. సమస్త విషయములందు నీవు నిర్మలుడవుగా నుండవలెను. నీవా పుస్తకమును అంతగాను అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమతయుండవలెను. ఒక పుస్తకం కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకొని వానికిచ్చితిని. నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకొంటిని. అందుచే దానిని అతనికి ఇచ్చితిని. బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగా నున్నవి. వాని ప్రభావం విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతయను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనదనెను. శ్యామ మిక్కిలి సంతోషించి ఒక్కటేలా 10 పుస్తకములనిచ్చెదనెను. బాబా ఈ విధముగా వారి తగువును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకెన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతినిత్యం మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఎలా జగడమాడెను?
మనం ఎవ్వరిని నిందించవలెనో ఎవ్వరిని తప్పు పట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము భగవన్నామస్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గం ప్రాముఖ్యం కలగజే విషయంలో సాటి లేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించెను. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా నుండెను. గీతా రహస్యం బ్రహ్మ విద్యను అధ్యయనం చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికొక ఉదాహరణ ఇచ్చెదము. ఒకనాడు బాబుసాహెబ్ జోగుకు ఒక పార్సెల్ వచ్చెను. అందులో తిలకు రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు ఆ పార్సిల్ను తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది క్రింద పడెను. అదేమని బాబాయ్ అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించెను. దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనిరి. కపడ్డే దంపతులు కపడ్డేల వృత్తాంతంతో నీ అధ్యాయంను ముగించదము. ఒకప్పుడు కపడ్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కపడ్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైన వాడు, గొప్ప వ్యక్తి. కానీ బాబా ముందరనెప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కానీ 3 మాత్రమే, కపడ్డే, నోల్కర్, బూటి నిశ్శబ్దంగా కూర్చుండువారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కపడ్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడు ఎంత చదివిన వాడైనను, వేదపారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలా పోవును. పుస్తక జ్ఞానం బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. దాదాసాహెబ్ కపడ్డే 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో నుండుటచే సంతసించిరి. కపడ్డే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనెంచెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెంలో సాంజ, పూరి, అన్నం, పులుసు, పరమన్నం మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనేయుండు బాబాయ్ ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెంపై యాకు తీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లా అడిగెను, ఎందుకీ పక్షపాతం? ఇతరుల పళ్ళెంలో నెట్టివైచెదవు, వాని వైపు చూడనైనా చూడవు, కానీ దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనం యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో నీమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించెను. ఒక వర్తకుని వివాహమాడెను. తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను. చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పళ్ళెం నుండి ఇంకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొననిండు. ఇట్లనుచు బాబాయ్ ఆమె పళ్ళెం ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని త్రెంపులు తీర్చు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబాయ్ ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు ఒండోరలు సేవ చేసి కొండకు చూచి శ్యామ ఇటులనెను, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకొనటం మిగుల వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి
బాబా మెల్లగా మృదువైన ఆకర్షించి కంఠంతో రాజారామ్యను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు నిట్లనియెను. నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయము వలె గాన్పించును. కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణంలోనవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయం గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరం ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికీ మధ్య భేదం లేదు. ఇద్దరు ఒకటే. ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదం పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానం లేనివారును. 27వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 28వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్రం. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. లాలా లక్ష్మీచందు బుర్హాన్పూరు మహిళ మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతం సకల జీవులందును వసించును. వారు సర్వంతర్యామి. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ అన్నింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుట సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారం కలిగించెదరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు. కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివినిరి: నా మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ, 1000 క్రోస్ల దూరముననున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారం కట్టి ఈడ్చినట్లా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకొందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోను, శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతోనున్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులుగా గూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూరు ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటంలోనున్న వానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్ల గ్రహించెను. పటం, దాసగను కీర్తన, తుకారాం జీవితము ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుట కువ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెదుకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడు ననున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడకు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదనా అని అడిగెను. అతని ఆనందమున కంతులేకుండెను. షిరిడీకి పోవలనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాటులన్నీ చేసుకొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులోని అతడును స్నేహితుడగు శంకరరావు భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలెననుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరచెను.
షిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండిని వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలెననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసి కొనుట, ఆమె భక్తి ఇవన్నీయు నిద్దరికి ఆశ్చర్యమును కలగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చుననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఇచ్చిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరం చూచి సంతసించునట్లా బాబా పాదముల చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడగనేలా, మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నం నిజమైనదా కాదా ఎనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ నెటిలో తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనం కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినం గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయం. సాంజ మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించి ఆ మరుసటి దినం కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగు ఏమి నైవేద్యం తీసుకొని రావాలనని బాబాను అడిగెను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయంలోనే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనెను, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో నేమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనం వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాద పూజయందు మీ భజనయందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షం వచ్చే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో నుందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను. బురహస్పూర్ మహిళ ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూచెదము. బురహన్పూర్లోనొక మహిళ సాయి స్వప్నంలో కనబడి గుమ్మం వద్ద వచ్చి తినుటకు కిచిడీ కావాలనెను. మేల్కొని చూడగా తన ద్వారం వద్దనెవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను.
అతనిని ఆ కోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదం నర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో నందరూ భోజనమునకు కూర్చొనిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండినప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయాను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మ్రింగుట ప్రారంభించెను. బాబా యాతృతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననోటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి ఓం నమ శివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనం గాని గాయత్రి మంత్రం గాని తెలియకుండెను. సాటే గారికి వినియందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనం నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుట ఉత్తరము షిరిడీ వాసి తన మామగారగు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలగజేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలికి రానియక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో ఇట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలి పొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వణకనారంభించెను. అతడు తన మనసులోనున్న విషయంలో బాబాకు ఎట్లు తెలిపెనని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయాను. అక్కడ నుండి త్రయంబకు పోయి అచట 1 సంవత్సరం 6 మాసములు ఉండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలగజేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలోనున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశెను. ఖండోబా మందిరం వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనం పూసి గంగానది జలముతో అభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరం నడిచి గోమతీ నది తీరము తేవలసి ఉండెను. అతడు తీర్థం తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండుమనెను. బాబా తనకాయ అభిషేకము వలదనియు పకీరగుటచే గంగాజలముతో నెట్టి సంబంధం లేదనియు చెప్పెను.
కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం గనక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను: ఓ మేఘా, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కానీ భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కుండనొక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్య ఆనందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారం 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షంతలు చల్లి మేఘా, త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యెను. మేఘుడు బాబా మాటలు విని ఆత్రుతగా కండ్లు తెరచెను. బాబా కనిపించలేదు గాని అక్షంతలు అక్కడక్కడా పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయటకు ఆజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను: నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యం కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను: మీరు నన్ను లేపినట్లా భావించి తిని. తలుపులన్నీ వేసి ఉండుటచే నది దృశ్యమనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను: ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు. నాకు రూపం లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానం నందే మునిగియుందురో వారి పనులన్నీయూ సూత్రధారినై నేనే నడిపించెదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చెను. బాబా ఇట్లనెను: చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజించుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగం వచ్చుట గాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగం కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షిత్ దానిని చూచి సరిగా నది తన ధ్యానములో కనపడిన దాని వలె నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటం వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించడం చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాలం హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము నొందెను. బాబా వాని కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజనం ఏర్పాటు చేయుమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయం. మద్రాసు భజన సమాజము, తెండుల్కర్ కుటుంబము. కెప్టెన్ హాటే వామన్ నార్వేకర్. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని సాయి కథలున్నవి. మద్రాస్ భజన సమాజం 1916వ సంవత్సరంలో రామదాసి పంతాకు చెందిన మద్రాస్ భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరను. అందులోనొక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు నుండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో సిరిడి అను గ్రామమున సాయి అన్న ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నారనియు
వారు పరబ్రహ్మ స్వరూపులనియు ప్రశాంతులనియు ఉదార స్వభావులనియు భక్తులకు ప్రతిరోజు ద్రవ్యం పంచిపెట్టదరనియు విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితంగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బులు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్లు అమానికి ₹1, ₹2 నుంచి ₹5 వరకు, కొందరికి జమాలికి ₹6, అమానీ తల్లికి ₹10 మొదలుకొని ₹20 వరకు, కొందరు భక్తులకు ₹50 వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజం షిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యం నాశించుచుండిరి. వారిలో 3 పేరాస గలవారు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావం గలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న ఆరతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యం ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె అనిపించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె అనిపించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని జూచితినెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని జూచుట ఆమె పడిన భ్రమయని భర్త అనుకొనెను. అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని జూచుట అసంభవం అనెను. ఆమె ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునప్పుడు, దురాశలు లేనప్పుడును లభించుచునే ఉండును. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారంగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం ఈ విధముగా కనబడెను. అతడొక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గరనే నిలిచి ఉండుట చూచి విచారముగా నతడిట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని. నీవు స్వయముగా నిచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై బడనేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింపవలను. అతడు ఇట్లనెను, ఈ జన్మలో నాకెట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు. బాబా ఇటులనెను, ఈ జన్మములో కాకున్నా గత జన్మంలోనేమైనా పాపము చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలోనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనం చేయరాదు. బాబా నీకట్టి విశ్వాసం గలదా అని అడగా అతడు కలదు అనెను. బాబాయ్ అప్పుడు కండ్లు మూయుమనెను. అతడు కండ్లు మూసి తెరిచినంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసు వారు రక్తం కారుచూ పడిపోయి ఉండిరి. తాను బంధవిముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇటులా విన్నవించెను, నీవు తప్ప రక్షించు వారెవరునూ లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయుమనెను. వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరిచినంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం గలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను, కావలసినంత భేదం గలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకం తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారం నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపంతో నీవు మహమ్మదీయుడవై ఉండి బంధువులను పాడు చేయుచుంటివని అనుకొనడి వాడను. బాబా నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మనను. అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు గాడ్ బీబీ లేదా పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపజేయట లేదా అనను. అతడు దీనికి అంతటికీ ఒప్పుకొనను. అప్పుడు బాబా నీకు ఇంకా ఏమి కావాలనని అడిగాను. అతడు తన గురువగు రామదాసుని దర్శింప కోరిక గలదనను. వెనుకకు తిరిగి చూడమని బాబాయ్ అనను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాస స్వామి తన ముందర నుండెను.
వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యను. జిజ్ఞాస గలవాడై అతడి బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు, మీ వయస్సు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడననుచున్నావా? నాతో పరిగెత్తి చూడు మనుచు పరిగిడ మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనం గూర్చి తీవ్రంగా ఆలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయం, వైఖరి, పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనసును ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ ఎందుగల ప్రశ్నోత్తరములకు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయలు నిలవగల మిఠాయిని 2 రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులు ఉండమనను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లని, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయను. అతనికి అచట ఎక్కువ ధనం దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా ఆశీర్వాదము. తర్వాత ఆ భజన సమాజంకి ఎంతో ధనం లభించెను. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగెను. వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలోనొకటి చూపుటకు లీల యొక్క ఉదాహరణము. ఇప్పటికీ నిట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబం వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలయ అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీలన్నీ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబా తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చొనవలెననియు, అట్లు చేసినా తప్పక ఉత్తీర్ణుడగుననియు చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారం, అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనియెను, నా యందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులొక ప్రక్కకు దోసి తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనము. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమనము. నిరుత్సాహము చెందవద్దనము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేహం కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివిన పరీక్షకు కూర్చొనను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను, కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడవుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొనని ఇష్టపడలేదు. కానీ పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియో నోటి పరీక్షకు రావాలననియో పరీక్షాధికారి కబురు పట్టెను. ఇట్లు ధైర్యవచనం విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకంగానున్నను బాబా కటాక్షంచే ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలా పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచును. మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెననుకొనెను, లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగం చేసినవాడు గనుక ఎంత పింఛను ఇవ్వవలనన్నది ఆలోచించుచుండ్రి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగం 75 రూపాయలు. కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతృతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండుననుకొందును. అది నీకు సంతృప్తికరమా అనను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా నన్నేల ఎడిగెదవు. మేము
నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికంగా అనగా 110 రూపాయలు పింఛను లభించను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హాటే బీకనేరులో నుండెడివాడు. అతడు బాబాకు కూర్చో భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుగాయలు తెచ్చి స్వయంపాకమును దక్షిణను బాబాకు అర్పింపనుండగా నతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నమనుకొనెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడ నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునికి పంపి అందులో 2 రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలనని వ్రాసిన. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొని, కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపని పెట్టుకొని వచ్చిన. అతడు చిక్కుడుకాయలు కొని స్వయంపాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనం చేయనప్పుడు అన్నం ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకొన్న హాటే సంతోషమునకు అంతు లేకుండెను. పవిత్రం చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రం ఒనర్చిన రూపాయిని ఉంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ యొసంగెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వ్రేలుతో పైకి ఎగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా ఇచ్చివేయము. నాకేమీ ఎక్కరలేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండుమను. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకి బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయనని గ్రహించెను. మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చెనని సంతసించెను. వామన నార్వేకర్ చదువరు ఇంకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడు అతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక ప్రక్క సీతారామ లక్ష్మణును, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడు గలరు. అతడు దాన్ని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రం ఒనర్చి ఊది ప్రసాదంతో తనకివ్వవలనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీనినేలా అతనికి ఇవ్వవలెను? దీనిని మనమే ఉంచుకొందుము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికి ఇచ్చెదము. ఆ రూపాయి ఈ కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. ఈ బాబా ఇట్లనెను, ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ శ్యామ. ఈ రూపాయిని తీసుకొనుము. మన కోశములో దీని నుంచుము. దీనిని నీ పూజా మందిరంలో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకు ఈ మార్గం అవలంబించురో అడుగుటకు ఎవరికిని ధైర్యం చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 30వ అధ్యాయం. షిరిడీకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య, రహతా కుశాల్ చందు, పంజాబీ రామలాలు. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఈడ్చిన 2 భక్తుల వృత్తాంతం చెప్పుకుందాం. దయామయుడు భక్తవత్సలుడు నాకు శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపం వహించిరి. భక్తులకు ఆత్మ సాక్షాత్కారం కలిగించుటే మహాత్ముల కర్తవ్యం. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనుల మగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనలను విడవరు.
వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానం, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వారిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీయు క్షమించి సాయి మా ఆరాటములన్నీయు బాపుగాక. కష్టంలో పాలై సాయిని ఈ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షంచే వారు సంతుష్టి నందెదరు. దయా సముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమడ్ పంతు ఈ గ్రంథంను వ్రాయగలిగనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారం అంతయు వహించుటచే హేమడ్ పంతుకు కష్టం గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతముగా జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపంన శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతం. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదం కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగులు, సేవకులం అనుకొనువారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలను కొందరు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకి ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అని వాడుండెను. అతడు సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టంల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చెంచల మనస్కుడు అయ్యాను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలం దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున గాన్పించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించుననెను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలిసికొనుటకు కాకాజీ ఉత్సహించెను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకం వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంత కాలం వేకువజామున స్నానం చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లనెను, అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడి సాయిబాబా అని నా అభిప్రాయం. షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలను, బాబాను జూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియే గాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును నొకరే, వారిలోనేమియూ భేదం లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది యుక్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములోనర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగెను. శ్యామ మ్రొక్కు. కాకాజీ షిరిడీకి పోవటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవటకు అతని ఇంటికే వచ్చెను. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయే. శ్యామ ఆ సమయంన వనికి ఎట్లు వచ్చెనో చూద్దాము. శ్యామ బాల్యంలో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయం కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారం అతనిపై
వైచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్ళకు ఆ మొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెలదినములచ్చట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బ్యూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా నుండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయుచున్నదనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకు సర్వం జ్ఞప్తికి వచ్చెను. ఇంకనూ ఆలస్యం చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి పాదములపై పడి 2 కుచములు నచ్చడబెట్టి తన మొక్కులను చెల్లజేయమనెను. ఈ బాబాయే తన సప్తశృంగి దేవత అగుటచే వానిని ఆమోదించుమని వేడెను. నీవు స్వయంగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వాణి పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెదుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలనని గొప్ప కుతూహలంతో నుండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవ్వరు ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగాను. మాది షిరిడీ. నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకిక్కడకు వచ్చినానని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చెనని తెలియగానే శ్యామను కాకాజీ కౌలించుకొనెను. ప్రేమచే మైమరచెను. వారు సాయిలీల గురించి ముచ్చటించుకొనిరి. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వం అంతయు పోయి ప్రశాంతం వహించెను. కాకాజీ తన మనస్సులోని ఇట్లా అనుకొనెను. ఏమి ఈ అద్భుత శక్తి! బాబా ఏమీ పలకలేదు. ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు. ఆశీర్వచనములనైనా పలకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషం నాకు కారణమయ్యను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యం పోయినది. అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యం. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరిచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. రహతా కుషాల్ చాంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నం నిజమగునని అందరు. ఇది సత్యమే కావచ్చును. కానీ బాబా స్వప్నములకు కాలనియమం లేదు. ఒక ఉదాహరణ. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుషాల్ చాంద్ను తీసుకొని రమ్మనెను. ఒక టాంగాను తీసుకొని కాకా రహతా వెళ్ళెను. కుషాల్ చాంద్ను కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేసెను. దీనిని విని కుషాల్ చాంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరం నిద్రపోచుండగా తనకు స్వప్నంలో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మనందున నతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో నున్నానని చెప్పెను. తన గుర్రం అచట లేకుండుటచే తన కుమారుని బాబాకి ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయట పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకొని వచ్చెను. కుషాల్ చాంద్ను తీసుకొని రావాల్సినదని బాబా దీక్షిత్కు చెప్పుడచే నిద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుషాల్ చాంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూచి కుషాల్ చాంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామలాల్ ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నంలో బాబా కనబడి షిరిడీకి రమ్మనను. బాబా వానికి మహంతు వలె కనిపించెను. కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించెను. కానీ చిరునామా తెలియకుండుటచే చేయుటకేమియో తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారు వారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచెను. స్వప్నంలో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటంలో నున్న వానితో సరిపోయెను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలం వరకు ఉండెను.
ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. 4వ రోజు పారాయణ సప్తాహం సంపూర్ణం. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.